కాదు. దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर The weather. It's 28 and mostly cloudy. Tonight, the forecast is around 26 degrees and partly cloudy. Due to the current humidity, it feels like it's 32. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈ రోజు మనం సరికొత్త న్యూ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ టైం బోట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ అయితే చేసిందనమాట. ఈ యొక్క వాచ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొని అయితే వచ్చారు. అండ్ అదేవిధంగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా అదిరిపోయాయి అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. మరి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ మనకు వర్తబులా కాదా అనే దాని గురించి క్లియర్గా అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు వీడియోలో. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ మీరు చూస్తుంది షూరెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్ అయితే ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బోట్ నిన్న లాంచ్ చేసిన వాచ్ ప్రీమియా అన్నమాట. ఇది ఒక స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ చూసే ముందు మనం ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ సైడ్ వచ్చేసరికి వాచ్ ప్రైమా అని పైన అయితే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఇది 1.39 ఇంచెస్ AMOLED డిస్ప్లే తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. దీన్ని పర్చేజ్ చేస్తుంది బ్లాక్ అన్నమాట. అండ్ కలర్ వచ్చేసరికి ఇది బ్లూటూత్ కాలింగ్ ఫస్ట్ టైం అన్నమాట. బోట్ నుంచి వచ్చిన ఫస్ట్ టైం, బట్ స్పెసిఫికేషన్స్ పరంగా చాలా సూపర్గా అయితే తీసుకొని అయితే వచ్చారు. ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగైతే ఉంది. అండ్ సైడ్కి వచ్చేసరికి మనకు వాచ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మరొక సైడ్ కూడా చెక్ చేస్తే వీళ్ళు స్పోర్టివ్ ఫర్ ప్రైమియా అని అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు కొంచెం కంటెంట్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు పాజ్ చేసుకొని చదవాలనుకుంటే చదవండి, ఎందుకంటే మనకు క్లౌడ్ వాచెస్ ఫేసెస్ అయితే ఉంటాయి. అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, హార్ట్ రేట్ మానిటరింగ్ ఇవన్నీ అయితే మనకైతే ఉంటుంది. అలాగే నోటిఫికేషన్స్ కూడా అయితే ఉంటాయి. కాల్ నోటిఫికేషన్, టెక్స్ట్ అండ్ నోటిఫికేషన్ అండ్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అన్ని మనకు నోటిఫికేషన్ గ్యాలరీలోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కెమెరాని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ డైలీ యాక్టివిటీస్ ట్రాకర్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా బ్రీతింగ్ సెన్సార్ కూడా అయితే ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ అంటే IP67 డస్ట్ అండ్ స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. దీని యొక్క ప్రైస్ గురించి నేనైతే లాస్ట్కి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, మరి యొక్క బోట్ వాచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ అయితే వాచ్ అయితే కనబడుతుంది. అండ్ దీని అయితే బయటికి అయితే తీసేద్దాం. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ కోసం మ్యాగ్నెటిక్ టైప్ ఛార్జర్ అయితే ఇవ్వడం అయితే, కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కేబుల్ యూజ్ చేసి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు కొన్ని బంచ్ ఆఫ్ కార్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చెక్ చేస్తే. అండ్ మనకు చాలా రకాలుగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది స్టిక్కర్. ఈ స్టిక్కర్ని కూడా పక్కకి అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసరికి వాచ్ ప్రీమియా గురించి యూజర్ మాన్యువల్ అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది 1 year వారంటీ కార్డు మనమైతే వారంటీ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి బోట్ యొక్క ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క కార్డ్లో. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకు కార్డ్స్ గురించి, హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అంతే, ఈ యొక్క కార్డ్స్ ఇంతే ఉన్నాయి. అండ్ ఇంతకంటే ఎక్కువ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వాచ్ అయితే ఉంది. వాచ్ని ఒకసారి అయితే చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, బోట్ స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దీనిలో వచ్చిన కంటెంట్ గురించి. ఫస్ట్ టైం బ్లూటూత్ కాలింగ్ తోడైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే తీసుకురావడం జరిగింది బోట్ కంపెనీ. సో మరి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడైతే నేనైతే చెక్ చేశాను. అండ్ చెక్ చేసిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ మొదటిగా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఫస్ట్ టైం బ్లూటూత్ కాలింగ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ప్రీమియంగా అయితే తీసుకుని అయితే వచ్చారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకు టోటల్గా రౌండెడ్ ఏవైతే డైల్ అయితే ఉందో అది మనకు మెటాలిక్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అదేవిధంగా ఆ యొక్క రౌండెడ్ డైలర్లోనే మనకు నెంబర్స్ అనేవి అయితే కనబడుతున్నాయి. కొంచెం స్టైలిష్గా అయితే ఉండడం కోసం వీళ్ళు అలాగైతే తీసుకొని వచ్చారు అని అయితే అర్థమవుతుంది డిజైన్ పరంగా. ఏదైతే ఈ యొక్క రౌండెడ్ షేప్లో మెటాలిక్ అయితే ఉందో దాని బ్యాక్ సైడ్ ఉన్న సెన్సార్స్ అయితే ఉంటాయో అక్కడ కూడా మనకైతే మెటల్ ఫ్రేమ్ అయితే అయితే చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మెటల్ తోడైతే బిల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. డిజైన్ విషయంలో కూడా మనం చెక్ చేసినట్లయితే ప్రీమియం మెటాలిక్ డిజైన్ అయితే కనబడడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క మెటల్ ఫ్రేమ్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్డ్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఒక ప్రీమియం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రీమియంతో పాటు మనకు ఒక హ్యాండ్కి ఇలా పెట్టుకున్నది కూడా ప్రొఫెషనలిజం కూడా అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఎందుకు ప్రొఫెషనలిజం కూడా కనబడుతుంది అన్నట్లయితే ఈ యొక్క
స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క స్ట్రాప్స్ సరికి లెదర్ స్ట్రాప్స్ అన్నమాట. ఈ యొక్క లెదర్ స్ట్రాప్స్ వల్ల మనకు ప్రొఫెషనలిజం కూడా అయితే కనబడుతుంది. మీకు 2 రకాలుగా మనకి యూజ్ అయితే అవుతుంది. స్టైలిష్గా అయితే ఉంటుంది, మినిమలిస్టిక్ డిజైన్ తోటి తీసుకురావడం వల్ల, అండ్ అదేవిధంగా ఈ యొక్క స్ట్రాప్స్ తీసుకురావడం వల్ల కూడా లెదర్ స్ట్రాప్స్ని మనకు ప్రొఫెషనలిజం కూడా అయితే ఉంటుంది మన హ్యాండ్కి మనం పెట్టుకున్నప్పుడు. సో ఇలా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో వీళ్ళైతే చాలా బాగా అయితే తీసుకొని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 1.39 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే రావడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి 454x454 రెజల్యూషన్ తోటి తీసుకొని అయితే వచ్చారు. దానివల్ల ఏంటి అని అంటే దీంట్లో ఉన్న ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐకాన్స్ కూడా చాలా క్లియర్గా మనకు విజిబుల్ అయితే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ కూడా వీళ్ళు తగ్గేదే అయితే తీసుకొని అయితే వచ్చారు డిస్ప్లే పరంగా కూడా. అండ్ దీంట్లో వచ్చిన సెన్సార్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు మొత్తం బ్యాక్ సైడ్ అయితే సెన్సార్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు అన్ని రకాల సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేసి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఆ యొక్క సెన్సార్లో మనం ఎక్కువగా చెక్ చేసేది SpO2, హార్ట్ రేట్ మానిటరింగ్ అండ్ స్లీప్ మానిటరింగ్, లేదు అన్నట్లయితే స్ట్రెస్ మానిటరింగ్ అయితే చెక్ చేస్తుంటాం. నేను ఇక్కడ చెక్ చేసింది ఏంటంటే హార్ట్ రేట్ మానిటరింగ్ చెక్ చేశాను, స్లీప్ మానిటరింగ్ అయితే చెక్ చేశాను. ఇవి చెక్ చేసినప్పుడు చాలా అక్యురేట్గా అయితే వర్క్ అయితే అయ్యాయి. అండ్ అదేవిధంగా ఇది మెడికల్ డివైస్ అయితే కాదు, జస్ట్ మనకు ఏది అన్నట్లయితే ఓకే మన యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ నియర్ బై ఇంత అయితే ఉంది అని అయితే చెక్ చేసుకోవచ్చు. లేదు అని అయితే డైరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవచ్చు మనకి ఏమైనా పెద్ద ప్రాబ్లం అయితే ఉన్నట్లయితే. సో ఖచ్చితంగా అయితే హార్ట్ రేట్ మానిటరింగ్ చాలా అక్యురేట్గా అయితే చూపిస్తుంది. SpO2లో కానీ అండ్ హార్ట్ రేట్లో అయినా కానీ చాలా బాగా అయితే మనకు సెన్సార్స్ అనేవి వర్క్ అయితే అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి ఫేసెస్ అయితే వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వాచ్ ఫేసెస్ వీళ్ళు మనకు 5 రకాల వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. మనం ఇంకేమైనా కొత్త రకాల వాచ్ ఫేసెస్ని కావాలి అనుకున్నా, మన యొక్క ఇమేజ్ తోటి క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది. వాళ్ళు యాప్ అయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ అనే యాప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీని లోపల అయితే ఉంటుంది, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. లేదు అని అయితే మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి, బోట్ క్రిస్టన్ అయితే యాప్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అయితే అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ, మీ మొబైల్ నెంబర్ అవన్నీ అయితే మీరైతే ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ మీరైతే పేరింగ్ అయితే చేసుకోండి. బోట్ పరిమాణం అయితే ఉంటుంది, దాన్ని పేరింగ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వచ్చేసరికి క్లౌడ్ బేసెస్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరైతే ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. వాచ్ ఫేసెస్ని చాలా రకాలుగా బ్యూటిఫుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఇమేజ్తో పాటు, అండ్ స్టైలిష్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ తోటే తీసుకునేది వచ్చారు. ఒక వాటర్ రెసిస్టెంటే కాదు, మనకి ఇక్కడ డస్ట్ అయినా కానీ, ఇంకా స్వెట్ అయినా కానీ, ఇంకా స్ప్లాష్లెస్ అయినా కానీ, ఇలా అయితే చాలా రకాలుగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇలా అవుతుంది కదా అని చెప్పేసి మనకు వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి టోటల్ వాటర్లో ముంచకండి కొద్దిసేపు దాకా. అలా ఉంచితే ఖచ్చితంగా అయితే పాడైపోతుంది. జస్ట్ మనకేంటంటే తట్టుకోవడానికి ఏమైనా వర్షాలు పడ్డప్పుడు, వాన చినుకులు పడ్డప్పుడు, ఇలాంటి ఏమైనా వాటర్ పడ్డప్పుడు కూడా దీని మీద పడ్డా కూడా అంత హెవీ ప్రాబ్లం అయితే ఉండదు అని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే IP67 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా వర్షంలో తడిచినా కూడా దీనికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మరొకటి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీరిచ్చిన బ్యాటరీ కెపాసిటీ ఎంత అన్నట్లయితే బ్లూటూత్ కాలింగ్ తోటి యూజ్ చేసి మీరు ఉన్నట్లయితే జస్ట్ 2 days వరకు, అంటే 48 hours వరకు మాత్రమే మనకు బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది అయితే అంటున్నారు. లేదా వితౌట్ బ్లూటూత్ కాలింగ్ తోటి మీరు దీన్ని యూజ్ చేశారు అన్నట్లయితే 7 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది అయితే అంటున్నారు ఈ యొక్క కంపెనీ నుంచి. బట్ ఏదైనా కానీ డిపెండింగ్ ఆన్ పర్సన్ అన్నమాట ఫ్రెండ్స్. మీకు ఎక్కువ కాల్స్ వచ్చాయి బ్లూటూత్ ద్వారా అన్నట్లయితే మీరు 48 days అయితే కాదు, 7 daysలో అయితే కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. లేదు మీరు తక్కువగా కాల్స్ వచ్చాయి అన్నట్లయితే మీరు ఒక 48 hours కాదు, మనకు 72 hours కూడా అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది మన మీద అయితే ఆధారపడి అయితే ఉంటుంది. అదొకటైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है, कृपया डायल किए गए नंबर की जांच कर ली. The number you have dialed is invalid. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ని యూజ్ చేసుకొని క్లౌడీ అంటే మనకు వెదర్ ఎలా ఉంది అండ్ అలాగే టైం ఎంత అవుతుంది అనే చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేసుకొని. ఒకసారి నేనైతే యూజ్ చేశాను, మీరు కూడా ఈ విధంగా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ కొన్నట్లయితే ఇలా అయితే చేయండి. వాట్ ఈస్ ద వెదర్? It's 28 and mostly cloudy. Tonight, the forecast is around 26 degrees and partly cloudy. Due to the current humidity, it feels like it's 32. What is the time now? 11:57 p.m.
సో ఇలా అయితే మనకు అన్ని రకాల సపోర్టింగ్ తోటైతే వీళ్ళైతే బోట్ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఎంతకు లాంచ్ చేశారు అన్నదైతే ఫ్రెండ్స్ 4,499 రూపాయలకైతే మనకు ప్రస్తుతానికి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ యాక్చువల్గా వీళ్ళు డైరెక్ట్ లాంచ్ చేసిన ప్రైస్ ఎంత అన్నట్లయితే 3,999కి అయితే లాంచ్ అయితే చేశారనమాట. అది మరి ఒకవేళ 3,999 ఉన్నట్టయితే ఇట్లా పట్టేసుకొని కొనుక్కోండి, దానికి ఎలాంటి డోకా అయితే లేదు. మీకు డిజైన్ పరంగా బాగుంది, బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది, బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ అయితే ఉంది. మనకు డిస్ప్లే వచ్చేసరికి AMOLED డిస్ప్లే తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ మీకు పిక్సెల్ డెన్సిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇన్ని రకాలుగా తీసుకొని అయితే వచ్చారు. అలాంటప్పుడు మీరు 3,999 పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ 4,499 4,500 పెట్టినా కూడా మీకైతే ప్రాబ్లం అయితే లేదు అన్నమాట. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్నది ఏంటంటే బ్లాక్ అన్నమాట. ఇంకా కలర్స్ కావాలనుకుంటే కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒకసారి వెళ్ళి పర్చేస్ అయితే చేయండి. మీకైతే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కంపల్సరీ అయితే స్టైలిష్గా అయితే ఉంటుంది, ప్రొఫెషనలిజం కూడా అయితే ఉంటుందన్నమాట. బోట్ స్మార్ట్ వాచ్ అనమాట. ఫస్ట్ బోట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, బోట్ తీసుకొచ్చిన యొక్క స్మార్ట్ వాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు అనిపించాయి, నేను ఎక్స్పీరియన్స్ అవే మీకైతే షేర్ అయితే చేసుకున్నాను అనమాట. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మరి ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని అయితే అనుకుంటూ ఈ యొక్క వీడియోని అయితే ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ఉంటున్నాను. బై బై, లవ్ యూ ఆల్.